మా పెళ్లి రోజున కేక్ ఆర్డర్ చేస్తే కేక్ తో పాటు వచ్చిన కార్డ్బోర్డ్ ఇది చూడడానికి చాలా బాగా అనిపించింది సిల్వర్ పేపర్ తో. అందుకని ఈ కార్డ్బోర్డ్ తో ఒక మంచి క్రాఫ్ట్ అయితే చూపిస్తాను. ముందుగా ఇలాంటి ఒక 2 చిన్న కప్స్ అయితే తీసుకున్నాను. ఇవేంటంటే మనం బయట టీ తాగుతూ ఉంటాం కదా, సో అట్లాంటప్పుడు ఇచ్చే గ్లాసెస్ అన్నమాట. ఈ కప్స్ లోంచి ఒక 20% కట్ చేసి తీసేసేయాలి, అంటే సగానికన్నా తక్కువ అన్నమాట. ఇలానే 2 కప్స్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ తో వచ్చిన కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో కప్ కి గ్యాప్ వచ్చేటట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కప్స్ కి ఇట్లా గ్లూ గమ్ గానీ నార్మల్ గమ్ గానీ పెట్టేసి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా 2 కప్స్ ని కూడా అంటించేసుకోవాలి. ఇంతకు ముందు వీడియోస్ లో ఈ గ్లూ గమ్ గురించి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, ఎక్కడ తీసుకున్నారు, కాస్ట్ ఎంత అని. ఇదైతే నేను చాలా తక్కువ బడ్జెట్ లోనే తీసుకున్నాను. ఈ గ్లూ గన్ గురించి వివరాలు తెలుసుకోవాలన్నా మీరు తీసుకోవాలన్నా లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ గా మీకే డిఎం వచ్చేస్తుంది. కప్స్ 2 ఇట్లా అంటించేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటివి లేవంటే నార్మల్ ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే అవి రోజు మారుస్తాం. మనం తీసుకున్న ఫ్లవర్స్ ని ఇట్లా 2 కప్స్ లో కూడా పెట్టేసుకోవాలి. ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటే కార్డ్బోర్డ్ కి పైన ఇక్కడ చిన్న తాడుని అయితే నేనైతే ఇట్లా గోడకి అంటించడానికి వెనక భాగంలో డబల్ టేప్ అయితే అంటిస్తున్నాను. కేక్ తో వచ్చే కార్డ్బోర్డ్ ని ఇట్లా డెకరేటివ్ ఐటమ్ కింద అయితే రెడీ చేస్తాను. ఆన్లైన్ లో అయితే వీటి కాస్ట్ 100 నుంచి 200 దాకా ఉంది, కానీ చాలా తక్కువ బడ్జెట్ లోనే మనం ఇంట్లోనే ఇంత మంచి డెకరేటివ్ ఐటమ్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈసారి కేక్ తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇట్లాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉంటాను మరి.